పోసానగాడి కోసం ఈ వీడియోకి అయితే 10,000 లైకులు అయితే కంప్లీట్ చేయండి. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు రాయచోటి పోలీసులు గచ్చిబౌలిలో. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. పోలీసు మీ ఇంటి కదా, ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకుంది. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. పోసాని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏపీలో నిరంకుశ పాలన సాగుతుందంటూ కామెంట్ చేశారు జగన్. ఫ్లాష్ బ్యాక్. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది. వాడి కాళ్ళు చేతులు తెగి రక్తం ఏర్లై ప్రవహిస్తున్నా వాడింకా బ్రతికే ఉండాలి అని ఎవరో చెప్పారు. నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. వీడిని తీసుకెళ్లి పగటిపూట అంతా లెటర్లు అడిగించండి. చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా పోసానిపై పలు కేసులున్నాయి. కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. పవన్ కళ్యాణ్ లాంటి దొంగలంతా కొడుకులు అసలే బసలే ఈ లోకంలో. సేవాలు పవన్ కళ్యాణ్ చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ నువ్వు లోపల కాడి నువ్వు మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పాను, ఎందుకు అడుగుతుంటానికా? ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఏదో డ్రామాలో వదిలే జోడించుకుంటా. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా నటిస్తా, ఏమన్నా మాట్లాడతావురా జగ్లకు. దగ్గరే ఉంటే జోడించి కొట్టేసాను రా. ఎదవన్నారు ఎదవ. నువ్వు చెప్పిన బోకు మాటలన్నీ మాట్లాడాలి కదా. వాడిని పోసాను కానీ ఈరోజు జైల్లో నొక్కింది. అప్పుడే అయిపోలేదురా, ఇంకా ఉన్నారు. వాడు కొడాలి నానిగాడు, ఆ పేరుని నానిగాడు, ఆ పేరుని కిట్టిగాడు. నిన్ను కూడా ఏదో రోజు జైల్లో వేసి కుల్లబడి చేస్తే బాగుండ్రా. ఏమైంది? ఏమైందమ్మా చెప్పు సార్. ఏమి తెలియదు సార్. ఏమేమన్నదమ్మా? ఇంకోసారి పవన్ కళ్యాణ్ లాంటి దొంగలంతా కొడుకులు అసలే బసలే ఈ లోకంలో. సేవాలు చాలా థ్యాంక్స్ అన్న. నీ వల్ల 6 నెలలు నేర్చుకోవాల్సింది ఒక రాత్రిలో నేర్చుకో. అక్కడ ఎవరు లేరు కదా సార్. మా వాళ్ళకి 150 మంది ఉన్నారు అధ్యక్ష. Many months later. ఎంత? అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. మా వాళ్ళు ఒక్కసారి లేచినారు అంటే వాళ్ళు ఎవరు కూడా తన స్థానాల్లో కూడా కూర్చోవడం అని చెప్పి కూడా నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. కనీసం మర్యాద లేదు, గౌరవం లేదు. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. మీకు అసలు అసెంబ్లీ జరిపి తెలుసా మీకు? ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? మీరు ఏ రకంగా ఎమ్మెల్యేలు అయ్యారయ్యా? సార్ ఏంటి సార్ అది? ఆడి కొంచెం మెంటల్ అని పడిపోద్దు. మెంట్లా? రే ఉందిరా నీకు 100 mm రాడ్ దింపేస్తా. One minute. చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో పోతుంది కదా, ఏం చెప్తా
నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. ఏలియన్స్ పైనుండి దిగుతున్నాయి. ఏలియన్స్ ఈడే ఆల్రెడీ దిగేస్తున్నాడు ఈడు. మన జబర్దస్త్ రోజా ఈ గబ్బు నోరేసుకుని వెంటనే మీ డిప్యూటీ సీఎం పోస్ట్ కి రాజీనామా చేసి ప్రతిపక్ష హోదా తీసుకొని ఎదురుగా కూర్చొని ఆయన చేసే తప్పుల్ని ఎత్తి చూపించండి. చిన్న భాషకి చెప్పు. చంద్రబాబు నాయుడు గారికి కష్టం అంటే రోడ్డు మీద పడుకుంటారు, కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు రేప్ అవుతున్నా ఏం చేయగలరండి? నన్ను చంపగలరా? రేప్ చేయగలరా? రేప్ చేసే ధైర్యం లేదు. రేప్ చేసే ధైర్యం లేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. రోజలాగే వస్తాను చిలక కూడా. నాకు అర్థం కాలేదు సార్. చిలకమ్మా రోజు ఇంటికి వెళ్తావా? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. మా అవ్వ ఆర్కే రోజా సెల్వమణి. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. సూపర్ 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 సూపర్. రోజా ఎమ్మెల్యే అనుకుంటుందా? ఆ డాన్సులు ఏంటి, ఆ డ్రెస్సులు ఏంటని ట్రోల్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఏంటి వినయ్, ఏం క్వశ్చన్ అడుగుతున్నావు? ఏంటి వినయ్, ఏం క్వశ్చన్ అడుగుతున్నావు? దున్నపోతుకి అను గేదెకి పుట్టే ఆ బరిగొడ్డు రోజా గాని ఈ పంది రోజా దీనికి ఇప్పటికే 92 కేజీలు. ఇదేంటి బియ్యం మూటలు ఎంత బరువు ఉన్నావు? బిర్యానీ అన్ని కలిపి తింటున్నాను, లావు అవుతానేమో. సరే ఎక్సర్సైజ్ చేద్దాం ఒక వారం. పంది తిన్నట్టు తింట అడ్డంగా ఒళ్ళు బలిసి దొన్న బలిసినట్టు బలిసి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నీ బ్యాచ్ లో అంతా ఇదే కదే, నువ్వేమో బికినీలు వేసుకుంటావు, అదేమో మేకప్ వేసుకుంటది. అమ్మాట రాంబాయ్ అరగంట అంటాడు, అవంతగాడేమో గంట అంటాడు. సంబరాలు డాన్సులు మే రోజా. ఏమిటండి మీరు మాట్లాడేది?